విత్తనాలు విత్తబడుతూ ఉన్నప్పుడు కొన్ని హృదయాలు, కొంతమంది మనుషులు త్రోవ ప్రక్కన ఉన్న నేల లాంటి వారుగా ఉంటారు కనుక వారు ఎందుకు వస్తారో మందిరానికి వారికి తెలియదు, మనకు కూడా తెలియదు. వారు నమ్మి రక్షణ పొందకుండా ఉండేటట్టు అపవాది వచ్చి వారి హృదయములో నుండి వాక్యాన్ని ఎత్తుకుని వెళ్ళిపోతాడంట. ఎందుకు వారు నమ్మి రక్షణ పొందట్లేదని అంటే వారు అపనమ్మకస్తులు కనుక. వాక్యం అంటే నమ్మకం లేదు, వాక్యానికి వారు నమ్మకస్తులు కాదు, దేవుని ఎదుట వారు నమ్మకస్తులు కాదు కనుక వారిలో వాక్యము ఫలించటానికి అవసరమైన ఆ ఓర్పు అనే లక్షణం లేదు కనుక వారు వాక్యం వింటారు కానీ నమ్మరు, రక్షణ పొందరు. కారణం, విన్న వాక్యాన్ని వెంటనే అపవాది వచ్చి వారి హృదయంలోంచి ఎత్తుకెళ్ళిపోతాడు.